నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ఉన్నాడమ్మా. అందుకే మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకుంటున్నాడమ్మా. ఇంతకీ ఆ బండెవరిదక్కా? అది మా కోచ్ది పూరి. అవునమ్మా, ఆయన మన పరిస్థితి తెలుసుకొని జాలిపడి ఆయన బండి నాకు ఇచ్చారు. ఆ బేబమ్మకి మనం ఇవ్వాల్సిన అప్పు తీర్చి మన బండి మనం తిరిగి తెచ్చుకునే వరకు ఆయన బండి వాడుకోమని చెప్పారు. దేవుడు ఎక్కడో ఉండడమ్మా, ఇలాంటి మనుషుల రూపంలో మన మధ్యనే ఉంటుంటాడు. కోచ్ అంటే ఎవరు? ఆ కుస్తీ నేర్పించే కోచా? అవునమ్మా, ఆయన నన్ను శిష్యురాల్లా కాదు, కన్న కూతుర్లా చూసుకుంటున్నారమ్మా. అందుకే నా కష్టం చూసి కరిగిపోయి ఇలా సాయం చేశారమ్మా. పోనీలే అమ్మా, పెద్ద సహాయం చేసి నీ ఉద్యోగం కాపాడారు. కాపాడింది ఉద్యోగాన్ని మాత్రమే కాదు నాన్న, మన కుటుంబాన్ని కూడా. ఆయన చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేం నాన్న. అమ్మా, మీకోసం నేను స్వీట్స్ తీసుకొచ్చానమ్మా. నాన్న తినండి. లలి తీసుకో. అమ్మా పూరి తీసుకో. తమ్ముడు, నువ్వు కూడా స్వీట్ తీసుకురా. స్వీట్ చాలా బాగుందక్క. అవును అన్నట్టు ఇవాళ స్పెషల్ ఏంటి స్వీట్ చేశారు? మన శత్రువు కళ్యాణి మీద కక్ష తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన దారి దొరికింది తమ్ముడు. ఆ ఆనంద సమయంలోనే స్వీట్ చేశాను. ఏంటి, కళ్యాణి మీద పగ తీర్చుకోబోతున్నారా? అవును ప్రసాద్, ఆ కంచు కరోడా కళ్యాణికి మనతోనే కాదు, ఈ ఊళ్ళో చాలా మందితో శత్రుత్వం ఉంది. శత్రువు మిత్రులని ఆ కళ్యాణికి శత్రువైన ఒక అమ్మాయి నన్ను కలిసింది. రేపు జరగబోతున్న కుస్తీ పోటీలకి కళ్యాణిని రాకుండా ఆపగలిగితే మనం ఏం చెయ్యకుండానే ఆ కళ్యాణి ఆత్మహత్య చేసుకొని చస్తుందని గుడ్ న్యూస్ చెప్పింది. అందుకే రేపు కళ్యాణిని కుస్తీ పోటీకి వెళ్ళనివ్వకుండా ఆపాలని ప్లాన్ వేశాను. ఆ ప్లాన్లో గనక సక్సెస్ అయితే నన్ను అరెస్ట్ చేయించి నా జీవితం మీద దెబ్బ కొట్టిన ఆ కళ్యాణి బతుకు మీద దెబ్బ కొట్టబోతున్నాను. అది కుస్తీ పోటీలో గెలవాలన్న చిరకాల కోరికని, ఆశయాన్ని నాశనం చేసి మానసికంగా దాన్ని చంపైపోతున్నాను. అమ్మా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పమ్మా. కళ్యాణి మన శత్రువు అయి ఉండొచ్చు, మన విషయంలో చెయ్యరాని తప్పులు చేసుండొచ్చు. అలా అని తన జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదమ్మా. ప్రసాద్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలుసు. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ తల్లిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి పంపించిన దాన్ని నువ్వు క్షమిస్తావేమో గాని నేను క్షమించను. ఎంతకు 10 పగ తీర్చుకుంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఈ విషయంలో నువ్వే కాదు, ఆఖరికి ఆ దేవుడు అడ్డొచ్చినా సరే ఎవ్వరి మాట వినను. అది కాదమ్మా. ఇక కళ్యాణికి సపోర్టుగా ఇంకొక్క మాట మాట్లాడినా కొడుకువని కూడా చూడను. పోరా ఇక్కడి నుంచి. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పేది ఒకటే అమ్మా, నీ దారికి అడ్డొచ్చినందుకు కళ్యాణి బతుకుతో ఆడుకో, భవిష్యత్తుతో కాదు.